ఫ్రెండ్స్, అయేషా టార్గెట్ ఏంటి? ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉన్నారో వాళ్ళని ఏదో ఒక రకంగా రప్చర్ చేయడం. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే కళ్యాణ్, తనుజ, అలాగే తనుజ, భరణి, దివ్య, భరణి, ఇంకా తనుజ, ఇమాన్యుల్, ఇమాన్యుల్, రితు, ఇలా రితు, డెమాన్, ఇలా కొంతమంది పేర్స్ ఉన్నాయి. సంజన, ఇమ్ము. సో ఈ పేర్స్‌ని గనక ఆయేషా డిస్టర్బ్ చేస్తే ఓకే. తనకి సంబంధించి అంటే ఏమవుతుంది? తనకు సంబంధించి ఏదో ఒక రకంగా వాళ్ళు విడిపోతే తిను లైమ్‌లైట్‌లోకి రావాలి అనేది ఆయేషా ప్లాన్. ఇది ఓపెన్‌గానే దివ్యకి చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు బయట భరణి గారు, తనూజ గారి బాండింగ్ సూపర్‌గా వెళ్తోంది. ఓకే. ఈ సీజన్ అంతా వాళ్ళిద్దరి బాండింగ్ కలిసే ఉంటే నేనెక్కడ కనపడతాను? నేనెలాగా హైలైట్ అవుతాను అని దివ్యతో అందంట. ఎందుకంటే ఆయేషా, దివ్య ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఆయేషా కళ్యాణ్‌ని టార్గెట్ చేసింది. ఫ్రాంక్లీ చెప్పనా? ఆయేషా ఏ ఒక్క పెయిర్స్‌నైనా వెళ్ళి వాళ్ళని కెలుకుతోంది. ముఖ్యంగా రితు, డెమాన్, భరణి, తనుజ, దివ్య దగ్గరికెళ్ళి తనుజ, భరణి గురించి చెప్పటం. తనుజ దగ్గరికి వచ్చి భరణి గురించి చెప్పటం. భరణి గారి దగ్గర తనుజ గురించి చెప్పటం. ఇమాన్యుల్ దగ్గర తనుజ గురించి చెప్పటం. ఇలా రకరకాలుగా. అయితే ఇక ఫస్ట్ టైం కళ్యాణ్ దగ్గరికెళ్ళి నీకు తనుజ అంటే ఇష్టమా? నచ్చిందా తనుజ నీకు? ఎందుకు నచ్చిందంత తనుజ అంటూ గుచ్చి ప్రశ్నిస్తోంది. కానీ కళ్యాణ్ మాత్రం అద్దిరిపోయే సమాధానం ఇచ్చాడు. నిజానికి కళ్యాణ్ ఇచ్చిన సమాధానానికి అక్కడ ఆయేషాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకనంటే అవును తను నాకు నచ్చింది. తను ఏ రకంగా అయినా నాకు నచ్చుతుంది. తనంటే క్రష్ అని చెప్తే తను వేరే రకంగా తనని పాయింట్ ఔట్ చేయాలనుకుంది. కానీ కళ్యాణ్ చాలా తెలివిగా చెప్పాడు. అయితే తను నచ్చటం వేరు. తన తనని నేను యాక్సెప్ట్ చేయటం వేరు. నచ్చటం అంటే నచ్చటమా? ఇష్టమా? అంటే 2 ఒకటే. అంటే బావుందా? అని అడుగుతుందనమాట ఆయేషా. బావుందా అంటే బావుంది. అలా అనుకుంటే నువ్వు బావున్నావు. దివ్య బావుంది. అలాగే రితు బావుంది. తనుజ బావుంది. నలుగురు బావున్నారు. బావుండడం వేరు. నచ్చటం వేరు. మనం యాక్సెప్ట్ చేయటం వేరు. ఆమెలో ఉన్న ఒక రకమైన ఇన్నసెన్స్, కేరింగ్ నాకు నచ్చింది. ఆ క్యారెక్టర్స్ నాకు నచ్చాయి. ఇంకా అంతకన్నా వేరే ఏం లేదు. ఇష్టం, నచ్చటం ఇలాంటివన్నీ నేను విడిగా చూడను. అయితే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళో ఒక మంచి గుణం ఉంటుంది. మాట్లాడే విధానం కానీ, కేర్ తీసుకునే విధానం కానీ, లుక్స్ కానీ, పర్సనాలిటీ కానీ అందరివి బావున్నాయి. నీవి గాని, రితువి గాని, దివ్య గాని, తనుజ గాని నలుగురివి బావున్నాయి. నాకు నలుగురన్నా రెస్పెక్టే. కానీ తనుజ అంటే కొంచెం ఎక్కువగా రెస్పెక్ట్. కొన్ని విషయాలు ఎక్కువగా యాక్సెప్ట్ చేయగలిగాను నేను. ఇప్పుడు కొన్ని విషయాలు గట్టిగా అరవడం మంచి విషయమే. కానీ నేను అరిచే విషయంలో నేను కొద్దిగా తగ్గమంటాను. అంతే చెప్తున్నా. అంటూ తనుజ విషయంలో ఆయేషాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆయేషాని ఇంకొక ముఖ్యమైన మాట కూడా అన్నాడు. నాకు ఈ హౌస్‌లో ఎవ్వరు ప్రత్యేకంగా నచ్చడం అంటే ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క క్వాలిటీ నచ్చుతుంది. కానీ నాకు శ్రీజ బాగా క్లోజ్. శ్రీజ, ప్రియ నాకిద్దరు బాగా క్లోజ్. వాళ్ళిద్దరిని నేను మిస్ అయినందుకు చాలా బాధగా అనిపిస్తోంది. నేను కెప్టెన్ అయిన తర్వాత శ్రీజ వెళ్ళిపోవడం నాకు నిజంగా చాలా బాధతో కూడిన విషయం. అయితే ఇక తనుజతో నేను మాట్లాడతాను. అందరితోనూ మాట్లాడతాను. మంచిగా గేమ్స్ ఆడతాను. ఎవరి గేమ్స్ అయినా పర్లేదు. అయినా నువ్వెందుకు నన్ను కన్సిడర్ చేయలేదు అంటూ ఆయేషాని అడిగితే ఆయేష అంటుంది, "నువ్వు చాలా స్ట్రాంగ్ ప్లేయర్‌వి కదా! ఎవ్వరు నిన్ను కన్సిడర్ చేయలేదు. ప్లస్ నువ్వు ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్ ఉన్నావు కదా! అందుకే నేను తీసుకోలేదు" అని చెప్పేసి అంటుందనమాట. దానికి కళ్యాణ్ ఏమంటాడంటే, "ఓకే. కానీ నెక్స్ట్ టైమ్ మాత్రం నన్ను కన్సిడర్ చెయ్యి" అని చెప్పేసి తనతో కొంచెం మాట్లాడతాడనమాట. అయితే తనతో మాట్లాడినప్పుడు, "నువ్వు ఈ గేమ్ బాగా ఆడావు. ఈ గేమ్‌లో మీరు ఫౌల్ చేశారు. ఈ ఈ ఆడియో బాగా వెళ్ళింది. అంటే ఈ ఈ గేమ్ బాగా వెళ్ళింది" అని చెప్పకుండా తనుజ గురించి ఎత్తాల్సిన అవసరం ఏంటి? అంటే తనుజ, కళ్యాణ్ ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్. తనుజ టాప్ 5 కంటెస్టెంట్. సో, తనుజాను, కళ్యాణ్ ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు బాండింగ్ ఏర్పడిపోయి మంచిగా ఎళ్తారు ముందుకి. తన అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి ఇక ఆయేషా ఎక్కడికెళ్ళినా కూడా అంటే తనూజ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని టార్గెట్ చేయడం. అలాగే తనూజ ఫ్రెండ్స్‌ని టార్గెట్ చేయడం. తనూజ ఎక్కడైతే
బాండింగ్ ఏర్పరచుకుంటుందో వాళ్ళని టార్గెట్ చేయడం చేస్తుంది. కానీ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం నిజంగా సూపర్బ్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే నాకు తనూజ మీద స్పెషల్ ఉందా అంటే యెస్. ఇక్కడ 5 వారాల పాటు 6 వారాల పాటు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండ్ ఇష్టమా? నచ్చేసిందా? లుక్స్ బాగున్నాయా? అంటే అలా నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరిలో నచ్చాల్సింది వాళ్ళలో నచ్చింది. అయితే ఇక సరే ఆ తర్వాత ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ కళ్యాణ్ దగ్గరికే కాదు, రితు దగ్గరికి వెళ్ళి డెమోన్ గురించి, డెమోన్ దగ్గరికి వెళ్ళి రితు గురించి, ఆయేష ఫిజికల్గా నేను బాగా ఆడలేను అని అంటుంది, కానీ తను చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి తన విషయం అందరిని కెలుకుతుంది అంటారు చూసారా, పోక్ చేస్తుంది అంటారు చూసారా, అలా చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి. మాధురి గారిది ఒక రకమైన స్టైల్. అంటే ఆవిడ అరుస్తారు, లేదంటే ఓపెన్ గా నువ్వు ఇది చేస్తున్న తప్పిది, నువ్వు చేయకూడని తప్పిది అని అంటున్నారు. రమ్య వచ్చేసరికి వాళ్ళకి కొద్దిగా సజెషన్స్ ఇచ్చి వాళ్ళ ఆట మెరుగుపడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆయేష గేమ్ టోటల్లీ డిఫరెంట్. ఎవరైతే ఇద్దరిద్దరు వ్యక్తులు కలిసి ఉండడం వల్ల వాళ్ళ బాండింగ్ బలపడి గేమ్ లో వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందో వాళ్ళని వెళ్ళి విడగొడుతోంది. తెలియకుండానే మీది నెగిటివ్ అవుతోంది అని బయటకి వెళ్తోంది అంటూ హింట్స్ ఇస్తోంది. దాంతో ఆల్రెడీ భరణి గారు చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆల్రెడీ దివ్య తనుజ విషయంలో ఆయన కొంచెం తడబడుతున్నారు. ఓకే. అలాగే ఇమ్ముని సంజనాని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కానీ కళ్యాణ్‌ని, తనుజని చేయలేకపోయింది. ఈవెన్ దివ్య కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వలేదు. కానీ భరణి గారు, సంజన వీళ్ళు ముగ్గురు అయ్యారనే చెప్పొచ్చనమాట. సో, టోటల్లీ మ్యాటర్ అయితే ఇలాగా. ఆయేషా మాత్రమే కాదు, మిగతా వాళ్ళలో మాధురి కూడా కొంతవరకు ఇంతే. అంటే కనిపిస్తే మీ బాండింగ్‌లేంటి, మీరేంటి అంటూ వాళ్ళ బాండింగ్‌ల గురించి మాట్లాడుతున్నారు. ఓకే. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు. కనిపించిన ప్రతిసారి వారం అయిపోతున్నా కూడా మళ్ళీ అదే చెప్తున్నారనుకోండి, ఇక వాళ్ళకి కూడా చిరాకుగా అనిపిస్తుందనమాట. సో, జరిగిన విషయం అయితే అది. మొత్తానికైతే లైవ్‌లో ఇలా జరిగింది. సో, తనూజ తర్వాత ఏమైందంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి "నువ్వు కెప్టెన్ అమ్మా! నువ్వేదైనా స్ట్రాంగ్‌గా చెప్పు" అని చెప్పేసి అంటోంది. అంటే ఏంటి? రితుకి ఎగెయిన్స్ట్‌గా రెచ్చగొడుతుందనమాట. రితుకి ఎగెయిన్స్ట్‌గా రెచ్చగొడితే ఏంటి? కళ్యాణ్ రేపొద్దున్న ఓకే. ఈ అమ్మాయి మంచి అమ్మాయి అని చెప్పేసి రితు మీద అరుస్తాడేమో అని చెప్పేసి అలా రెచ్చగొడుతుంది. కానీ కళ్యాణ్ ఈ వారం కెప్టెన్సీలో కళ్యాణ్‌కి ఎన్ని ఆటంకాలంటే పాపం. కెప్టెన్ అయిన వెంటనే శ్రీజ ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ వాళ్ళొచ్చారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి కొత్త రూల్స్ చెప్పే క్రమంలో గొడవలవ్వటము. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఆడే క్రమంలో తనకసలు అవకాశం రాకపోవటం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తనకి పాపం చాలా బ్రేక్స్ అయితే వస్తూ వచ్చాయి గానీ, ఇక మొత్తానికైతే చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడనే అనిపించింది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు మీరు చివరి వరకు వింటున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. జస్ట్ యెస్ అని ఒక కామెంట్ ఇవ్వండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.